గుంటూరు రాజకీయం ఇచ్చి ఇప్పుడు మరింత ఘాటెక్కింది. ఘాటు గోదావరి తీరానికి చేరుకుంది. రాజమండ్రిలో ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్రీకృతమైన పరిస్థితి. ఎస్, మీరు వింటోంది రాజమండ్రి సెంట్రల్ జైలు గురించి అండ్ అంబటి రాంబాబు గురించి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు డే 1 గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఉదయం సగం టిఫిన్ మాత్రమే ఆయన తిన్నారు అనేది వినిపిస్తున్న మాట. టిఫిన్ మధ్యలోనే లేచి తన గదిలోకి అంబటి వెళ్ళిపోయారంటూ కూడా తెలుస్తోంది. తన ఇంటి భోజనం కావాలని, అంటే తనకి ఇంటి భోజనం కావాలని అంబటి కోరినట్టుగా తెలుస్తోంది. ఇంటి భోజనాన్ని అనుమతించలేదు జైలు అధికారులు. సాధారణ ఖైదీలాగే జైలు అంబటి ఉన్నారు. స్నేహ బ్లాక్లో ప్రత్యేక గదిని కేటాయించారు అధికారులు. మాజీ మంత్రి కావడంతో ప్రత్యేక వసతులు కల్పించారన్న అంబటి లాయర్ ఈ వాదనను తెరమి తీసుకురావడం జరిగింది. సాధారణ రిమాండ్ ఖైదీలాగానే సౌకర్యాలు కల్పిస్తామంటూ అధికారులు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు జనవరి 31 అంటే నిన్న కాక మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయని చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా రచ్చ రాజుకుంది. పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయనను జైలుకి తరలిస్తున్న సందర్భంలో మరి ముఖ్యంగా ముందుగా అక్కడ స్థానికంగా ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కు ఫస్ట్ ఆయన తరలించడం జరిగింది. అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ హీట్ని పెంచింది. ఒక్కసారి నేరుగా నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అసలు ఇంతకీ డే 1 ఎలా ఉండింది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ ములాఖతుకి సంబంధించి కావచ్చు, దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. అర్ధరాత్రి అక్కడ ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, పోలీసులు ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకుందాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు డే 1 ఎలా ఉండింది? రాజమండ్రి సెంట్రల్ జైలు స్పెషల్ అట్రాక్షన్ గా మీరు మొదటగా చెప్పినట్టుగా ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే లడ్డూ వివాదం, కల్తీ వివాదంలోనే అలాగే జరిగినటువంటి పరిణామాలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే అలాగే సీఎం చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ నేపథ్యంలో ఆయన అయితే ప్రస్తుతం రిమాండ్కి విధించిన నేపథ్యంలో ఆయన గుంటూరు నుంచి ఈ రోజు తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నారు. ఆయన సెంట్రల్ జైలుకి చేరుకున్న తర్వాత భారీ బందోబస్తు కూడా ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలు కూడా ఎవరు కూడా రాని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డే 1 ఆయన షెడ్యూల్ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఏదైతే స్నేహ బ్లాక్ సమీపంలో పక్కనే ఒక బెరక్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో అందులోనే ఆయన రిలాక్స్ అవ్వారు. ఏదైతే ఆయన ఈ రోజు మొదటి రోజు కావడంతోనే తమ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ములాఖత్ అయ్యేందుకు అడ్వకేట్ ఎవరైతే వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా ఈ యొక్క ములాఖత్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ప్రధానంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంబటి సంబంధించినటువంటి అల్లుడు ఉపేష్ చంద్ర అయితే ప్రస్తుతం ఉపేష్ చంద్రతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు అలాగే ఆయన ఆ పిఏ ఎవరైతే ఉన్నారో పిఏ అనిల్ కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇప్పుడు ములాఖత్ అయ్యేందుకు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడొచ్చు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితి. అక్కడ చుట్టుపక్కల ఎవరిని కూడా రానియడం లేదు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలో ఉన్నాయి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలని ఎవరు కూడా రానియకుండా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందులో డే 1 ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆయన ఆరోగ్య రీత్యా అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో అలాగే ఆ కోర్టును కూడా కోరినట్టుగా పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అతనికి ఇంటి ఫుడ్ అంటే అతను ఇంటి నుంచి ఇక్కడ సమీపంలోనే బయట నుంచి ఫుడ్ పంపించాలనేది కూడా అక్కడ కోరినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే తన అల్లుడు ఉపేష్ ఇప్పుడు రావడం జరిగింది, ఉపేష్ చంద్ర ఎవరైతే ఉన్నారో అతను కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీడియాతో కూడా మాట్లాడే సంచలన విషయాలు కూడా ఆయన అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఆయన ఆరోగ్య రీత్యా ప్రస్తుతం మొన్న 2 రోజుల క్రితం పోలీసులు ఆయన ఇబ్బంది పెట్టారని కూడా వాళ్ళైతే పలు ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు ఆయన ఈ నేపథ్యంలో ఆరోగ్యం ఏ విధంగా ఉందని అడిగిన నేపథ్యంలో ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు అంతా కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా
ప్రతిదీ కూడా రిసీవ్ చేసుకున్నారు తప్ప ఎటువంటి అధైర్యపడడం లేదు. మేము వెళ్ళి కూడా ధైర్యం చెప్పామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా అసత్య ఈ విధంగా లడ్డు వివాదం బయటకు తీసుకురా దాన్ని వేరే డైవర్షన్ చేయడం కోసమే ఈ విధమైనటువంటి ప్రక్రియ చేశారని కూడా ఆయన పలు రకాల ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి తలసానితో అలాగే కేంద్ర మంత్రితో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేపై కూడా పలు ఆరోపణలు అయితే అల్లుడు ఉపేష్ చంద్ర అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా పలు అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ పోలీసులు చేసినటువంటి ఆ వ్యవహార శైలి పైన, అలాగే ఇప్పుడు జైల్లో ఆయన రిమాండ్ లో సేఫ్ గా ఉంటారని కూడా చెప్పుకొచ్చినప్పటికీ ఆయన జరిగినటువంటి పరిణామాల్లో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కూడా తన అల్లుడు చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మొదటి రోజు అయితే ఆయన ప్రశాంతంగా ఉదయం టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. ఉదయం 4:30కి వచ్చిన నేపథ్యంలోనే కొంతసేపు రిలాక్స్ అయ్యేందుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే ఈ యొక్క ములాఖాత్ అయ్యేందుకు వెళ్ళిన నేపథ్యంలో అలాగే ఇంటి నుంచి భోజనం అలాగే టాబ్లెట్స్ అన్ని కూడా తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వాళ్ళ కోరినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మరి చూడాలి. ఈ రోజు మొదటి రోజు అయితే ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఆర్టీవీ ఎప్పటికప్పుడు అయితే అందిస్తుంది. ప్రస్తుతం అయితే మొదటి రోజు అయితే ఈ విధంగా తమ కుటుంబ సభ్యులు అల్లుడు వచ్చి ఈ రోజు పరామర్శించి ములాఖాత్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్ పాటు మీరు అన్నారు జక్కంపూడి రాజా అంటూ కూడా ఇంకా ఎవరెవరు ములాఖాత్ ఇన్ఫాక్ట్ ములాఖాత్ పూర్తయిపోయిందా లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అక్కడ ప్రకాష్? ఇప్పుడే ములాఖాత్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా ప్రధానంగా నిన్ను చూస్తాం ఆయన ఇంటి దగ్గర కూడా అవసరస్తు చేశారు, నన్ను కూడా ఈ విధంగా ఇబ్బందులు గురి చేశారని కూడా జక్కంపూడి రాజా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మీడియాలో ఉందో. అలాగే తన అల్లుడు కూడా బయటికి రావడం, మా కుటుంబం ఈ విధంగా హింసించారు, అలాగే ఆ ఇంటిని పూర్తిగా తగలబెట్టారు, అలాగే ఆఫీసును ధ్వంసం చేశారు, ఈ విధంగా ధ్వంసం చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ఆ ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ఈ విధమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. అంతేకాకుండా ఇంకా మాకు సరైన రక్షణ ఇవ్వాలి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసు కూడా నమోదు చేయడం చాలా హాస్యాస్పదం అని కూడా ఆయనైతే మాట్లాడిన సందర్భం అయితే మన ప్రధానంగా కనపడుతుంది. సచిన్ మరి చూడాలి మరి దీనిపై ఇప్పుడు ఇంకా ఎటువంటి కామెంట్స్ వస్తాయి. మొదటి రోజు అయితే ఆయనకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మొదటిసారి ప్రశాంతంగా ఇక్కడ ములాఖాత్ అయిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే ఎటువంటి కార్యకర్తలను ఎవరిని కూడా లోపల రాకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ములాఖాత్ అయితే ప్రస్తుతం మొదటి రోజు పూర్తయిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సచిన్ రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ప్రకాష్. అండ్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, పూర్తిగా సెక్యూరిటీని కల్పించడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్ పరిధిలోకి ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే అక్కడ అంబటి రాంబాబు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లేకపోతే అక్కడ ఎవరు పెద్ద ఎత్తున చేరుకుని ఉండేందుకు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి ప్రకాష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే అంబటి రాంబాబుని అక్కడ అదుపులోకి ఇన్ఫాక్ట్ అరెస్ట్ చేయడం జరిగింది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్లో ఆయన ఉన్నారు. సో అక్కడికి ములాఖాతులో భాగంగా రాజకీయ ప్రముఖులు మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకుంటున్న క్రమం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఎందుకంటే సాధారణంగా రోడ్డు ఆ రెండు వైపులా కూడా రోడ్డు ఫ్రీగా ఉంటుంది, వెహికల్స్ మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేకపోతే నార్మల్గానే ఉందా? అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి ఒకసారి చెప్తారా? సచిన్, అంటే ములాఖాత్ అవుతారనే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఎవరు కూడా అలౌ చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడే ములాఖాత్ అవి పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటువైపు బారికేట్లు కూడా చూడొచ్చు. ఇటువంటి బారికేట్లతో మొత్తం అన్ని కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారు. గతంలో కూడా చూసాం, అంటే అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో కూడా మనకి ప్రధానంగా ఈ యొక్క మీడియా పాయింట్ ఇక్కడ వరకు కూడా అందరినీ కూడా అలౌ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం మొదట ఉన్నటువంటి ప్రాంతం మనకు కనబడుతున్నటువంటి ఆ గేట్ ఏదైతే ఉందో అక్కడే మొత్తం అందరినీ కూడా క్లోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ములాఖాత్ పూర్తయిన నేపథ్యంలోనే అందరినీ కూడా ప్రస్తుతం అయితే అలౌ చేస్తున్నారు. అటువైపు మనం చూడొచ్చు, ఇటువైపు కూడా చూసుకుంటే ఇక్కడ భారీ ఇక్కడ తాళ్లు కూడా కట్టి ఇటువంటి ఎవరిని కూడా రోప్ పెట్టి ఎవరిని కూడా రాని పరిస్థితి అయితే ఇక్కడ ఇటువైపు అయితే కనబడుతుంది. ప్రస్తుతం ములాఖాత్ పూర్తయిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు వాహనాలు అయితే లోపలికైతే అనుమతించారు. ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం నుంచి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీసు బందోబస్తుతోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ములాఖాత్ అయితే పూర్తయిన నేపథ్యంలోనే
ఈ మొత్తం ఎవరికి వారు ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. గతంలో ఈ యొక్క ప్రాంతాలకు ఎవరిని కూడా అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఇటీవల మిథున్ రెడ్డి కూడా వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతంలో కూడా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం సెక్యూరిటీ రీజన్ రీత్యా కూడా ఇక్కడ భారీ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సెంట్రల్ జైలు ఎదురుగా ఇక్కడ మానిటరింగ్ అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఇక్కడ సంచరిస్తున్నా సరే ఎప్పటికప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఇక్కడ మొదటి రోజు ఈ రోజు కావడంతోనే అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా వచ్చిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ములాఖత్ ఉంటే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి, కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ ఎవరైనా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అయితే సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం మరి ఈ రోజు కుటుంబ సభ్యులు అయితే రావడం జరిగింది. రేపు బొత్స సత్యనారాయణతో పాటు ఇంకా కొంతమంది రేపు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆయన పరామర్శించేందుకు కూడా ఉండే అవకాశం ఉంది. వారానికి రెండు ములాఖతులు ఉండే అవకాశం. మరి అదనంగా ఎవరైనా కోరతారా లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, లోపల భద్రత విషయంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారో లాయర్ ఎవరైతే ఉన్నారో లీగల్ సలహా ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీనిపై మరి ఎటువంటి పరిస్థితి ఉంటాయి. రేపటి నుంచి ఇంకా ఆయన ఒకవేళ బెయిల్కి అప్లై చేసి ఉంటారా, అప్లై చేసుకుంటే దాని పరిణామం ఎలా ఉండబోతుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. సచిన్, రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంబటి రాంబాబుకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు. డే 1 ఎలా ఉండింది దాని గురించి మాట్లాడుకుంటే క్రమం ఉదయం సగం టిఫిన్ మాత్రమే ఆయన తీసుకున్నారు అనేది వినిపిస్తున్నమాట. టిఫిన్ మధ్యలోనే లేచి తన గదిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది అంబటి. తనకు ఇంటి భోజనం కావాలని కోరినట్టుగా తెలుస్తోంది అంబటి రాంబాబు. ఇంటి భోజనాన్ని అనుమతించలేదు జైలు అధికారులు. సాధారణ ఖైదీలాగే జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు. స్నేహ బ్లాక్లో ప్రత్యేక గదిని కేటాయించారు అధికారులు. మాజీ మంత్రి కావడంతో ప్రత్యేక వసతులు కల్పించాలని అంబటి లాయర్ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సాధారణ రిమాండ్ ఖైదీలాగానే సౌకర్యాలు కల్పిస్తామంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.